హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా చెట్టుకి ఉసిరికాయలు ఎలా ఉన్నాయో చూసి ఇప్పుడైతే కొయ్యడానికి వచ్చాము మేము. అలాగే మీకు చూపిస్తున్నాం. అసలు ఎంత బాగున్నాయో, నోరు ఊరిపోతుంది వీటిని చూస్తుంటే. జామ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, వావ్, అస్సలు భలే ఉన్నాయి కదా. ఇప్పుడైతే జామ్కి చేసుకుందాం. జామ్కి చేసుకోవడానికి ఇలా శుభ్రంగా నీటితో కడిగేసేయాలి. ఇలా నీట్గా కడిగేసుకున్నాక ఇలా నీట్గా అయితే కేజీన్నర బెల్లం తీసుకున్నాము. ఇలా బెల్లం వేసుకోవాలి జామ్కి. బెల్లం, ఉసిరికాయలు అన్నీ ఇలా కలుపుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. పెట్టేసుకుందాము. జామ్ అయితే రెడీ అయిపోయింది. నీరంతా ఇలా పోయి బాగా దగ్గరగా వచ్చేటట్టు, ఇలా దగ్గరికి వచ్చేటప్పుడు తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా. జామ్ అయితే ఇలా వచ్చేసింది. జామ్ అయితే చాలా బాగుంది. అసలు నోరు ఊరిపోతుంది. భలే ఉంది కదా. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో. అస్సలు ఎంత సింపుల్, చాలా బిజీ. ఆ చిట్టి తల్లి అయితే ఇప్పుడు జామ్ తినేస్తుంది. ఎలా ఉంది మా? బాగుందా? ఎవరు చేశారు? అమ్మ చేసిందంట.